Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the very most important theorem in our discrete mathematics. Okay? ఇది వచ్చే ఛాన్స్ ఉందండి ఎప్పుడైనా యూలర్స్ ఫార్ములా ఆర్ యూలర్స్ థీరం యూలర్స్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే ఇక్కడ జీ అనేది కనెక్టెడ్ ప్లేనార్ సింపుల్ గ్రాఫ్. జీ అనేది ఏంటంటే కనెక్టెడ్ ప్లేనార్ సింపుల్ గ్రాఫ్ అంట విత్ ఈ ఎడ్జెస్ అండ్ V vertices are be the number of regions in a planar respectively of the given G. Then what we have to show that the regions is equal to R is equal to E minus V plus 2 or show that the Euler's R is equal to Euler's formula R equal to E minus edges minus vertices plus 2 అని అడగొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది డిస్కస్ చేయడానికి ముందు మీకు రీజియన్స్ ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ గుర్తుందా, ఇలా దీని ముందు వీడియోలో ఇచ్చాను, ఐ థింక్ దీని ముందు వీడియోలో ఇచ్చాను. ఇది నాన్ ప్లేనార్ గ్రాఫ్ అని తీసుకున్నట్లయితే ప్లేనార్ గ్రాఫ్ అని తీసుకుంటాను. ఇది ABCD. ప్లేనార్ అంటే ఏమని చెప్పాను దీని వీడియోలో, ఎడ్జ్ క్రాసింగ్స్ ఇలా తీసుకుంటే కట్ అవుతుంది కాబట్టి నేను ఇలా బదులు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాను. వితౌట్ ఎడ్జ్ క్రాసింగ్స్ దట్ ఈస్ కాల్డ్ ద ప్లేనార్ గ్రాఫ్. ఇన్ దట్ ప్లేనార్ హియర్ హౌ మెనీ రీజియన్స్, ఎన్ని రీజియన్స్ ఉంది, ఇది R1, ఇది R2, ఇది R3. ఈ అవుటర్ పార్ట్ అంతా నేనేమనుకుంటున్నాను R4. ఈ విధంగా రీజియన్స్ చూడాలి. నేను ఆ వీడియోలో రీజియన్స్ చెప్పడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాబ్లం మనకి ఈ థీరంలో కంపల్సరీ రీజియన్స్ తీసుకుంటాను కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమని ప్రూవ్ చేయాలి, వాట్ వీ హ్యావ్ టు షో దట్ ద రీజియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ మైనస్ వర్టిసెస్ ప్లస్ 2. అలా ప్రూవ్ చేయాలంటే ఇది మన అందరికీ తెలిసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. మ్యాథమెటికల్ ఇండక్షన్స్ అంటే ఏంటిది, n ఈజ్ ఈక్వల్ టు 1కి ట్రూ, n ఈజ్ ఈక్వల్ టు kకి ట్రూ, దెర్ఫోర్ n ఈక్వల్ టు k ప్లస్ 1కి ట్రూ కాబట్టి ఇచ్చినటువంటిది దట్ ఈస్ ట్రూ అని చూపిస్తాం. అంతేనా? అంటే ఇచ్చినటువంటి కండిషన్ని ఫస్ట్ నేను ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ వాట్ ఈస్ అవర్ బేసిక్ స్టెప్. ఇన్ స్టెప్ 1లో నేను ఏం చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు 1కి ట్రూ అని ప్రూవ్ చేస్తాను. ఏం చేస్తాను, ఫస్ట్ స్టెప్ 1లో n ఈజ్ ఈక్వల్ టు ప్రూఫ్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏం చేయాలి, నేను ఫస్ట్ స్టెప్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. హియర్ కన్సిడర్ n ఈజ్ ఈక్వల్ టు 1. మేడం ఇక్కడ n లేదు కదా, మరి n అంటే ఏంటి అంటారు. n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే, అంటే 1 ఎడ్జ్ ఉన్నటువంటి 1 ఎడ్జే తీసుకోండి. ఇది 1 ఎడ్జ్. 1 ఎడ్జ్ అన్నప్పుడు దానికి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, 2 వర్టిసెస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1లో ఇది 2 వర్టిసెస్. వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, n ఈక్వల్ టు 1 తీసుకుంటే వర్టిసెస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇది కదా, ఇది V1 అనుకుంటాం, ఇది V2. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి, 2. మరి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, 1 ఎడ్జ్. హౌ మెనీ ఎడ్జెస్, 1 ఎడ్జ్. మరి రీజియన్స్ ఎన్ని ఉన్నాయి, రీజియన్ అంటే ఈజ్ దర్ ఎనీ ఇన్నర్ రీజియన్, నో, ఇదంతా అవుటరే కదా, అంతా అవుటరే కదా, కాబట్టి రీజియన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 రీజియన్. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ యూలర్స్ ఫార్ములా. ఓకే, నేను ఇప్పుడు వీటన్నింటిని మన యూలర్స్ ఫార్ములా ఏంటి, యూలర్స్ ఫార్ములాలో పెడితే సాటిస్ఫై అవుతుందా, R ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V ప్లస్ 2. డన్. వాట్ ఈజ్ అవర్ రీజియన్ వాల్యూ హియర్, 1. వాట్ ఈజ్ అవర్ ఎడ్జ్ హియర్, 1. వాట్ ఈజ్ అవర్ వర్టిసెస్, 2 ప్లస్ 2. ఇవి రెండు క్యాన్సిల్, అంటే 1 ఈక్వల్ టు 1. అంటే ఇఫ్ n ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు నాకేమొచ్చింది, నాకు 1. అంటే R ఈజ్ ఈక్వల్ టు 1 అంటే the region which is equal to this is equal to the region, అంతే కదా, which is 1 వచ్చింది అని అంటే, లేదు మీకు ఇట్లా కాదు మేడం అంటే R ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, నాకు ఇక్కడ 1 వచ్చింది. బట్ ఇక్కడ R ఈక్వల్ టు 1 కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, అవర్ రీజియన్, విచ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ రీజియన్. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 1కి 1 ఈజ్ ట్రూ ఫర్ యూలర్స్ ఫార్ములా. ఓకే, అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 1కి ట్రూ కదా. స్టెప్ 2లో నేను ఏం చేస్తాను, n ఈక్వల్ టు kకి ట్రూ అనుకోవాలి. వాట్ వీ హ్యావ్ టు షో దట్ n ఈక్వల్ టు k తీసుకుంటున్నాను. n ఈజ్ ఈక్వల్ టు k. అజ్యూమ్ దట్ what we have to show that n equal to k is true.
ఇది ట్రూ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా తీసుకున్నప్పుడు ద గ్రాఫ్ ఈజ్ జీ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ద గ్రాఫ్ ఈజ్ జీకే, అవునా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే తీసుకున్నప్పుడు ద గ్రాఫ్ ఈజ్ జీకే. అప్పుడు ఈ మన ప్రిన్సిపల్ ఏమవుతుంది, ఆర్కే ఈజ్ ఈక్వల్ టు ఈకే మైనస్ వీకే ప్లస్ 2 ఇన్ GK. In general form, R is equal to E minus V plus 2 that belongs to G. Here, RK, EK, VK belongs to GK and N is equal to K that is also true. Okay, this is mathematical induction step. తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తాను, వెరిఫికేషన్. ఎలా వెరిఫై చేస్తాను? వెరిఫికేషన్ మీన్స్ N is equal to K plus 1 ఈజ్ ట్రూ అని నేను వెరిఫై చేయాలి. ఓకేనా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే అని కే ప్లస్ 1 ఎలా వెరిఫై ఫర్, ఇక్కడ మనం వెరిఫై చేస్తున్నాం. ఓకే, వెరిఫై ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. కే ప్లస్ 1కి వెరిఫై చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ గోయింగ్ టు కన్సిడర్, ఇప్పుడు జీకేలో ఒక గ్రాఫ్ తీసుకుంటే జీకేలో ఇది ఒక ఎడ్జ్ ఏమని తీసుకుంటున్నాను, ఏకే ప్లస్ 1 బీకే ప్లస్ 1 ఏమంటున్నాను నేను, ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1లో ఏమంటున్నాను, ఏ ఆఫ్ కే ప్లస్ 1 బి ఆఫ్ కే ప్లస్ 1 బి ద ఎడ్జ్ దట్ ఈస్ యాడెడ్ టు జీకే. ఓకే, ఇది జీకే అంటే ఇది మొత్తం నాకు జీకే రీజియన్లో ఇది ఒక ఎడ్జ్, ఇందులోనే ఇది జీకే గ్రాఫ్లో ఏకే ప్లస్ 1 టు బీకే ప్లస్ 1 అనే ఒక ఎడ్జ్ని ఇంటర్నల్గా ఒక ఎడ్జ్ని తీసుకున్నప్పుడు నాకు అది ఏమవుతుంది, ఇది తీసుకున్నాను కదా జీకే గ్రాఫ్లో ఆర్కే రీజియన్స్, ఇందాక మనకి ఇక్కడ చూస్తే జీకే గ్రాఫ్లో ఆర్కే రీజియన్స్ ఉంటున్నాయంటే మరి జీకే ప్లస్ 1లో మనకి ఏముంటాయి, మనకి జీకే ప్లస్ 1లో ఏ రీజియన్స్ ఏముంటాయి, మనకి వర్టిసెస్ ఏముంటాయి, జీకే ప్లస్ 1లో ఆర్కే ప్లస్ 1 ఎడ్జెస్ ఉంటాయి. ఏముంటాయి మనకి జీకే ప్లస్ 1లో ఆర్కే ప్లస్ 1 ఎడ్జెస్ ఉంటాయి. అంటే రీజియన్ అంటే ఏంటిది, ఆర్కే ప్లస్ 1 ఎంత అవుతుంది ఇక్కడ మనకి రీజియన్, రీజియన్ ఆర్కే ప్లస్ 1 ఎంత అవుతుంది మనకి, ఇట్ విల్ బికమ్ టు ఆర్కే ప్లస్ 1. అప్పుడు ఏముంటాయి మనకి రీజియన్స్ 1, 2, 3 ఒకటి ఎక్కువ ఉంటుంది దానికంటే, అండ్ వర్టిసెస్ మాత్రం 1, 2, 3, 4 సేమ్ ఉంటాయి. అంటే వీకే ప్లస్ 1కి మాత్రం వీకేనే ఉంటాయి, అంతేనా? వీకే ప్లస్ 1 తీసుకున్నా వీకే. ఓకే, వర్టిసెస్ ఏమి యాడ్ అవ్వవు కొత్త ఎడ్జ్ తీసుకున్నా. తర్వాత ఇంకేంటి మనకు కావాల్సింది, వర్టిసెస్ రీజియన్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయండి, 1, 2, 3, 4 ఇది ఒకటి యాడ్ అయింది. అంటే ఈకే ప్లస్ 1 తీసుకుంటే ఎన్ని ఉంటాయి మనకి, ఈకే ఆఫ్ ప్లస్ 1. ఓకే, ఈకే జీకేలో ఉంటుంది, ఈకే ప్లస్ 1 ఏమవుతుంది, ఇంకొక ఎడ్జ్ యాడ్ అవుతుంది. నేను ఇప్పుడు వీటన్నింటిని నేను మన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ వి ప్లస్ 2. బట్ ఆర్కే ప్లస్ 1 అంటే ఏంటిదండి ఇక్కడ నాకు, దిస్ ఈజ్ ఆర్కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు what is that, ek plus 1 minus vk plus 1 plus 2. కానీ మనకు rk plus 1 అంటే ఏమని తెలుసు మనకి, rk plus of 1 which is equal to what is that, ek plus 1. ek plus 1 అంటే ఏంటిది మనకి, ek plus of 1. vk plus 1 అంటే మనకు ఓన్లీ vkనే అని తెలుసు ప్లస్ 2. ఓకేనా? ఇప్పుడు నాకు అది ఏమవుతుందని అంటే చూడండి, ఈ 1 చూడండి నాన్న, ఈ 1 బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్, ఆర్కే ఈజ్ ఈక్వల్ టు ఈకే మైనస్ వీకే ప్లస్ 2. ఓకే, నాకు 2 కేసెస్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది కేస్ 1 ఏమని తీసుకుంటున్నాను, జీకేలో ఏకే ప్లస్ 1 బీకే ప్లస్ 1 అనేది న్యూ ఎడ్జ్ యాడ్ చేసినప్పుడు తీసుకుంటే నాకు ద రిజల్ట్ ఇట్ విల్ బిలాంగ్స్ టు జీకే వచ్చింది. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను, ఇంకొక డిఫరెంట్ కేస్ 2 తీసుకుంటున్నాను. ఓకేనా? ఇందాక నేను అది
వెరిఫికేషన్లో 2 పార్ట్స్ ఉన్నాయి, కేస్ 1 కేస్ 2. ఒకటి బౌండెడ్ ఇంటర్నల్గా తీసుకున్నాను, ఇప్పుడు అన్బౌండెడ్ ఇక్కడ తీసుకున్నాను న్యూ ఎడ్జ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అప్పుడు ఏమవుతుంది నాకు చూడండి, రీజియన్స్ ఎన్ని ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ ఒకటి అవుట్ సైడ్, 2 రీజియన్స్ మాత్రమే. అంటే రీజియన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి, అంటే దెర్ ఈజ్ నో చేంజ్. ఇఫ్ యూ టేక్ ద న్యూ ఎడ్జ్ రీజియన్స్ ఏమీ చేంజ్ అవ్వదు, ఏదైతే 1 రీజియన్ ఉందో అది మాత్రమే ఉంటుంది, మనకు అవుట్ సైడ్ రీజియన్తో అవసరం లేదు. తర్వాత వర్టిసెస్ మాత్రం చేంజ్ అవుతాయి, ఎందుకంటే 1 2 3 4 ఇక్కడ ఎడ్జ్ తీసుకుంటే ఇక్కడ ఒక న్యూగా ఫామ్ అయింది కదా ఇంకొక వర్టెక్స్, అందుకని వర్టిసెస్ మాత్రం ఒకటి యాడ్ అవుతుంది. ఈ ఎడ్జెస్లో ఏమవుతుంది, ఎడ్జెస్ కూడా ఒకటి యాడ్ అవుతుంది, ఎందుకని 1 2 3 4 ఇక్కడ ఒకటి వచ్చింది కదా 5, ఒకటి యాడ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నేను ఇందాక n ఈక్వల్ టు కేకి ట్రూ, ఈ కేస్ 2 నుంచి n ఈక్వల్ టు k ప్లస్ 1కి కూడా ట్రూ ఎలా అవుతుందంటే, పుట్ ఆల్ ద వాల్యూస్ హియర్. r అంటే ఏమి ఇచ్చాను, rk ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి ఈ k ప్లస్ 1 మైనస్ vk ప్లస్ 1 ప్లస్ 2. కానీ ఆర్కే ప్లస్ 1 అంటే మనకి ఏమని తెలుసు, ఆర్కే. ఈకే ప్లస్ 1 అంటే ఏమని తెలుసు మనకి, ఈకే ప్లస్ 1h. వీకే అంటే ఏమని తెలుసు, వీకే ప్లస్ 1h ప్లస్ 2. ఓకే, ఇప్పుడు ఇది మైనస్ ఇట్లా కదా, ప్లస్ ఇంటూ మైనస్ -1 అవుతుంది, ఇవి రెండు క్యాన్సర్. నాకేమొచ్చింది, నాకు ఆర్కే ఈజ్ ఈక్వల్ టు ఈకే మైనస్ వీకే ప్లస్ 2. అంటే మీరు ఎడ్జ్ని బౌండెడ్ తీసుకున్నా, జీకేలో ఉన్నటువంటి ఎడ్జ్ని బౌండెడ్ లోపల తీసుకున్నా కూడా మనకి n ఈక్వల్ టు కేకి ఇట్ ఈస్ ట్రూ, అండ్ n ఈక్వల్ టు అవుట్ సైడ్ తీసుకున్నా దిస్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఆల్సో. అర్థమైందా? అంటే దిస్ ఈజ్ హెన్స్ ఓకే, this is proof for n equal to k plus 1 also. Hence Euler's formula is proved. ఓకే, ఈ విధంగా ప్రూవ్ చేయాలండి. ఓకేనా? అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను నెక్స్ట్ డిఫరెంట్ గ్రాప్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ డిఫరెంట్ కంటెంట్తో వస్తాను. ఓకే, 1 like 1 share and 1 comment. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.